హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మునగనూరులో తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్న వారికి ఒక కమర్షియల్ షెటర్తో G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు బస్దిరికి రోడ్కే ఉంటుందన్నమాట. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కమర్షియల్ షట్టర్ ఇది చాలా బాగుంది. ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్న ఏది పెట్టుకుని చాలా బాగా నడుస్తుంది. మనకి చూసుకోండి పార్టీషన్ తో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, షట్టర్ అయితే చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి 80 స్క్వేర్ ఇయర్స్ లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కొత్త గట్టర్ అనమాట. 18x45 సైజ్ తో ఉంటుంది. దీని ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్స్ అన్ని అయిపోయినాయి అనమాట. చూసుకుంటే ఒక చిన్న కారు పట్టే విధంగా మంచి పార్కింగ్ తో ఇవ్వడం జరిగింది. పార్కింగ్ లో పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మొత్తం పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. సెట్ బ్యాక్ చూసుకోండి, ఈజీగా 4 బైకులు పట్టే విధంగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మనకు అన్ని రకాల చాలా బాగుంది. మెయిన్ రోడ్ బిట్ కాబట్టి కమర్షియల్ పర్పస్ చాలా బాగుంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షట్టర్ మీరు చూసారు కానీ ఇది వచ్చేసి మనకి ఒక సింగిల్ రూమ్ లాగా వేయడం జరిగింది అనమాట. ఒక చిన్న హాలు, ఒక సింగిల్ రూము, కిచెన్ 1 BHK అనుకోవచ్చు. ఎందుకంటే హాలు, అక్కడ కిచెన్, అక్కడ బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోండి, ఈజీగా ఒక చిన్న మంచం పట్టి ఈజీగా తిరిగే విధంగా చాలా బాగుంటుంది అనమాట. షట్టరు దీనికి కలిపి దాదాపుగా 6 నుంచి 7 వేల వరకు రెంట్ వస్తుంది. ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, కిటికీలు కానీ, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 నుంచి 3 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. పైన అయితే కొత్త కన్స్ట్రక్షన్. చూసుకొని కిచెన్ కూడా చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పూజ స్పేస్ దేవుని పెట్టుకునే విధంగా ఇచ్చారు, చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, అటు పక్కన చూసుకోండి బ్యాక్ సైడ్ ఇది మనకి సెట్ బ్యాక్స్ చాలా బాగుంది అనమాట. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 18x45 సైజ్ తో ఉంటుంది. మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ల సంపు, కృష్ణ వాటర్ కూడా వచ్చేసినాయి. దానికి సంబంధించిన మోటార్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఒకసారి పైకి వెళ్దాము. పైన 2 BHK కట్టారు. 80 స్క్వేర్ ఇయర్స్ లో 2 BHK చాలా మంచి ప్లానింగ్ తో కట్టారు. పైన ఎలా ఉందో చూద్దాం. కింద చూసారు కదా, మంచి కిచెన్, హాలు, ఒక చిన్న బెడ్రూమ్, షటర్ ఉంది. కింద మాత్రం 720 స్క్వేర్ ఫీట్ లో కట్టారు. పైన కూడా 2 BHK కట్టారు. 80 స్క్వేర్ ఇయర్స్ లో 2 BHK, అది కూడా 18x45 సైజ్ తో. అంటే మంచి ప్లానింగ్ ఉంటే తప్ప కుదరదు అనమాట. చూసుకోండి, బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగా వదలడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి పైన మాత్రం కొత్త కన్స్ట్రక్షన్. కింద 2 to 3 ఇయర్స్ ఓల్డ్, అంటే 2.5 ఇయర్స్ ఉండొచ్చు. పైన మాత్రం కొత్త కన్స్ట్రక్షన్. చూసుకోండి, డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో డిజైన్స్ కానీ, కలర్స్ కానీ మంచి ప్లెజెంట్ లుక్ వచ్చే విధంగా మంచి కలర్స్ వాడి ఇల్లుకైతే మంచి అందాన్ని తీసుకొచ్చాయి కలర్స్ అయితే. ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ లో చూసుకోండి, మంచి గ్రానైట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హాలు, టీవీ పాయింట్ కూడా ఉన్నదాంట్లో చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. డైనింగ్ ఏరియా చూసుకోండి, ఈజీగా 4 వ్యక్తులు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇందులో కూడా మనకి ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మన డైనింగ్ లో సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ లో కూడా చూసుకోండి, మంచి సింక్ కానీ, మంచి గ్రానైట్ కానీ చాలా బాగుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి. వాస్తు ప్రకారం విండో కూడా పెట్టడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, పూజ గది లేదు. మీరు పూజ గది ఏర్పాటు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, 18x45 సైజ్ తో 720 స్క్వేర్ ఫీట్ లో బెడ్రూమ్ ఎంత పెద్దగా వచ్చింది చూసుకోండి. కింగ్ సైజ్ పెట్టి ఈజీగా పడుతుంది. ఇంకా తిరిగే విధంగా కూడా స్పేస్ ఉంటుంది మనకి. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫాల్ సీలింగ్. అండ్ కలర్స్ వేసారు, మంచి మంచి డిజైన్స్ కూడా వేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూసుకోండి, మంచి సెల్ఫ్లు, కబోర్డ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. ఇదే మనకి రోడ్ ఫేసింగ్ అనమాట. మంచి రోడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఇందులో మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఒకటే ఉంది. ఎమర్జెన్సీ కోసం కింద మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. ఇది ఒకటి గమనించండి. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంతా లోన్ వస్తుంది. హయత్నగర్ బస్ స్టాప్ నుంచి ఇల్లు వరకు కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిన్న దివాన్ పడుతుంది, ఇద్దరు పిల్లలకు సరిపోయే విధంగా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా విండో వేయడం జరిగింది. మంచి వెలుతురు అయితే ఇంట్లోకి వస్తుంది అనమాట. సెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి, డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. మన విజయవాడ హైవే నుంచి ఇల్లు వరకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ చూసారు, గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఒకసారి టెర్రస్ మీకు వెళ్దాము. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, లొకేషన్ ఏంటి అన్నీ మీకు చూపిస్తాను రండి. మనం టెర్రస్ మీదకి వచ్చాము. ముందు మంచి బస్ దగ్గర రోడ్డు, వెనక చాలా ఇల్లు ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఏమో ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ 65 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, కూర్చుంటే సిట్టింగ్ లో తగ్గుతుంది, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. ఇల్లుకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపితే దాదాపుగా 12,000 వరకు రెంట్ వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఫ్యూచర్ లో కూడా మీకు రేట్ చాలా పెరుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీకు లొకేషన్కి వస్తే ఇల్లు నచ్చినట్టయితే డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తాము. దీనికి G+1 పర్మిషన్ ఉంది. అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట, మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఫ్యూచర్ లో ఇది మనకి GHMC అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనమాట. ఒక్కసారి GHMC అయితే ఇక్కడ రేట్స్ అన్ని పెరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనకి హయత్నగర్ వరకు మెట్రో వస్తుంది, అది కూడా ఒక ఫైనల్ అయిపోయింది. అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇటు విజయవాడ హైవేకి అతి దగ్గర, డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ ఉన్న ప్లేస్ లో, ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అయ్యే ప్లేస్ లో అయితే ఇల్లు అయితే ఉందన్నమాట. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్కి కాల్ చేయండి. మేమే దగ్గరుండి ఇల్లు చూపిస్తాము, బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.